వచ్చాను కదా మళ్ళీ థర్డ్ టైం 2 days మీరు పంపించారు, ఇమీడియట్ పంపించారు. 1 week 10 days 2 days పంపించారు. అదే కంప్లైంట్ చెప్పండి, రీప్లేస్మెంట్ పంపించమని చెప్పి. కస్టమర్ ఒప్పుకోవట్లేదు, రీప్లేస్మెంట్ ఇవ్వండి, కొత్తది ఇవ్వండి చెప్పి మేము కస్టమర్ సార్ ముని సార్ మీరు ఎప్పుడు తీసుకున్నారు సార్ బ్యాటరీ? ఇది 23 October తీసుకున్నాము. 5 months ఉంది ఇంకా 2 years వారంటీ. సో వాట్ దే ఆర్ సేయింగ్ దే ఆర్ నాట్ రీప్లేసింగ్ ఆర్ వాట్? 1 week 10 days 2 times పంపించారు, చేసి ఇచ్చాడు. 3 days ప్రాబ్లం వచ్చింది, మళ్ళీ పంపించారు, మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. 10 days 2 times దాన్ని రిపేర్ చేయడం రీప్లేస్ చేయట్లేదు. దే హాస్ టు రీప్లేస్. ఓకే, ఈవెన్ 5 months ఇంకా ఉంది, ఉండగానే 2 times ప్రాబ్లం వచ్చింది కొత్తది. ఓకే ఓకే, we'll take this regarding your battery, we'll take this serious action. Yeah, Muni sir, I understood. Muni sir, I understood. We'll definitely take this serious action to the consumer rights organization. Okay, don't worry. See, this is MK batteries at Yusaguda Basti. ఎప్పుడు కూడా కస్టమర్లను ఇట్లా తిప్పించుకోవడం ఇబ్బంది పెట్టద్దు, అది మీకే ఇబ్బంది అవుతుంది. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. ఇప్పుడు వారంటీ ఉంది కాబట్టి నేను అంటున్నా. కస్టమర్ని కొత్తది ఇబ్బంది చెప్పాను, రిక్వెస్ట్ పెట్టాను, కొత్తది కస్టమర్ గొడవ చేస్తాను చెప్పాను కానీ నాకు కొత్తది రాలేదు. ఇప్పుడు థర్డ్ టైం నాకు ఎంత ఇష్యూ అవుతుందంటే బ్యాటరీ ఎప్పుడు వల్ల ఈ ట్రాఫిక్ ఆగిపోతే, ఇప్పుడు రన్నింగ్ ఫ్లోలో ఆగిపోతే ఎలా ఉంటుంది, వెనకాల వచ్చి కుడతారు, ముందు వచ్చి కుడతారు, ఎంత ఇబ్బంది ఉంటుంది. ఎక్కువ స్టార్ట్ అవుతుంది, బండి అవ్వదు, చాలా లైఫ్ రిస్క్. ప్లస్ నేను మాటి తీసుకొచ్చేవారు. ఇంకా 5 months నాకు వారంటీ ఉంది. సో నాకు కొత్త బ్యాటరీ రీప్లేస్మెంట్ కావాలి, నాకు సేమ్ బ్యాటరీ. ఎందుకంటే ఎలక్ట్రీషియన్ కూడా చెప్పాడు బ్యాటరీ కొత్త తీసుకొస్తాను అని చెప్తున్నాను. నాకు సేమ్ బ్యాటరీ ఇస్తే నేను తీసుకోను, కన్జ్యూమర్ కోర్టులో నేను ఫైల్ చేస్తాను కేసు. హలో నేను కస్టమర్ అదే బ్యాటరీ పోతే కన్జ్యూమర్ డైరెక్ట్ పీస్ టు పీస్ ఫ్రీ రిప్లేస్మెంట్ కొత్తగా ఇచ్చేస్తాడు. ఒకవేళ బ్యాటరీ బాగుంటే మీరు ఎన్నిసార్లు పంపించినా అదే బ్యాటరీ రిటర్న్ ఉంటుందా అని చెప్తున్నాను. బ్యాటరీ బాగాలేదు కదా, అంటే నిన్న చెక్ చేసినా ఛార్జింగ్ ప్రొవైడ్ ఉంది, ఎలక్ట్రీషియన్ దగ్గర చెక్ చేయించాడంట. ఎలక్ట్రీషియన్ ఏమన్నాడంటే బ్యాటరీ పోయిందని అనంట. సరే సార్ ఓకే, బ్యాటరీ కంపెనీ పంపిస్తాను నేను. హలో అన్న, వేరే ఆలోచన 2 సార్లు ఇబ్బంది వచ్చింది. 3వసారి నాకు ఓపిక ఉండాలి, నాకు ఇబ్బంది ఉంటుంది, నేను తిరగలేను కంట్రోల్. ప్లస్ బండి సిటీలో నడుపుతున్నాను కదా, తెలుసు కదా ఎలా ఉంటుంది ఇష్యూ. మధ్యలో ఆగిపోతే టిక్కుతోని అదే మీరు పెట్టండి. అంటే ఇప్పుడు మాటి మీరు ఇస్తున్నారు, ఇక్కడ డౌన్ అవుతుంది బ్యాటరీ. ఆయన చూశారు, మన వాళ్ళు చూసే పంపిస్తారు. నేను చెప్తే పంపించరు వాళ్ళు, మీరే పంపించండి. ఎందుకంటే మీ దగ్గర నేను తీసుకుంటాను, పంపిస్తాను చెప్పండి. ఆల్రెడీ 2 days పంపిస్తున్నాను, రికార్డెడ్ కదా, ఎందుకంటే ఆల్రెడీ 5 కూడా ఇచ్చినారు.